కేంద్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో పశ్చిమాసియాలో నెలకొన్న సంఘర్షణ పరిస్థితులు, భారత్పై ప్రభావం, గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా అంశాలపై చర్చ జరుగుతోంది. పలు అభివృద్ధి అంశాలపైన కీలక నిర్ణయాలు తీసుకోనుంది కేంద్రం. కేంద్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో పశ్చిమాసియాలో నెలకొన్న సంఘర్షణ పరిస్థితులు, భారత్పై ప్రభావం, గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా అంశాలపై చర్చ జరుగుతోంది. పలు అభివృద్ధి అంశాలపైన కీలక నిర్ణయాలు తీసుకునుంది కేంద్రం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రియా, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఇవాళ జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి సంఘర్షణ పరిస్థితుల వల్ల భారత్ ఎదుర్కొంటున్నటువంటి ప్రభావం ఏ విధంగా ఉంది, అంతేకాదు వీటిని పరిష్కరించుకోవడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద కూడా ఇక్కడ కీలక చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా దేశంలో అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ సరఫరాకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు, అంటే దాదాపు 40 రోజులుగా ఎప్పుడైతే ఇరాన్ పైన దాడి జరిగిందో ఆ రోజు నుంచి కూడా భారతదేశానికి రావాల్సినటువంటి గ్యాస్, దాంతోపాటు చమురుకు సంబంధించినటువంటి సరఫరాలలో కొంత అంతరాయం జరిగింది. ఆ తర్వాత భారత్కు సంబంధించినటువంటి నౌకలను ప్రత్యేక అనుమతి ద్వారా ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉన్నారు. అయితే అయినప్పటికీ కూడా దేశంలో ఇంకా పూర్తి స్థాయిలో గ్యాస్ సరఫరా ఏదైతే సెటిల్ అయినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ విషయంలో ఇంకా ఎవరైతే హోటల్స్ వాళ్ళు కావచ్చు, దాంతోపాటు వివిధ కంపెనీల్లో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా దాన్ని ఇప్పటికే కొంత డబుల్ చేసినప్పటికీ ఇంకా వలస కార్మికులు అంటే వాళ్ళకు పని దొరక్క కూడా తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రాష్ట్రాలకు తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళందరినీ నిలువరించేందుకు నిన్ననే కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 5 కేజీలకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్లను వలస కార్మికుల కోసం కేటాయించాలి, వాళ్లకు పంపిణీ చేయాలనే విషయాన్పైన రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక ఆ తర్వాత గ్యాస్ సరఫరాకు సంబంధించి ముఖ్యంగా డొమెస్టిక్ గ్యాస్కు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చూడడమే కాకుండా పైప్ లైన్ సరఫరా ఉన్నటువంటి నగరాల్లో పైప్ లైన్కే పరిమితం చేయాలి. ఇక గ్యాస్ సిలిండర్లను పూర్తిగా నిలిపివేసేందుకు కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానిపైన కూడా కీలక చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు ఇరాన్ పైన దాడుల విషయంలో ఇప్పటికే అమెరికా సీజ్ ఫైర్ ఒప్పందానికి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఒప్పందం జరిగిన తర్వాత పశ్చిమాసియాలో ఇరుక్కుపోయినటువంటి భారతీయులను వెనక్కు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు ఏ విధంగానైతే యుద్ధం ఆగిపోవడంతో అక్కడ నుంచి ఇరాన్లో కావచ్చు, దాంతోపాటు పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి పౌరులు సైతం ఎవరైతే భారత్కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎంబసీలు ఇచ్చేటటువంటి అడ్వైజరీని ఫాలో అవుతూ వెంటనే వాళ్ళు భారతదేశానికి తిరిగి రావాలనే విషయాన్ని కూడా కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక ఈ 40 రోజుల ఎఫెక్ట్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ పైన కూడా కొంత ప్రభావం పడింది. సో చిన్న కంపెనీలు కావచ్చు, దాంతోపాటు నిత్యావసర ధరలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి ఛార్జీలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఈ విషయంలో పడుతున్నటువంటి ఇబ్బందులు, మరోవైపు ఇతర దేశాల నుంచి అంటే ఏ విధంగానైతే పశ్చిమాసియా నుంచి రావాల్సినటువంటి ట్యాంకర్ కావచ్చు ఆ నౌకలు రాకపోవడంతో హర్ముజ్ జలసంధి దగ్గర నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వాటన్నిటిని కూడా దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో దాంతో ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరుగుతున్నాయి దానికి సంబంధించి ఇప్పటికే ఎక్సైజ్ డ్యూటీని సైతం కేంద్రం తగ్గించింది. సో ఏదేమైనా భారతదేశ ప్రజలపైన ఎటువంటి భారం పడకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, అది కేంద్ర రాష్ట్రాలు కలిసి అంటే కేంద్ర ప్రభుత్వము దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక టీం ఇండియా లాగా ఈ పరిస్థితిని ఎదుర్కోవాలని చెప్పి ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే మరికొన్ని కీలక నిర్ణయాలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు దేశంలో ఉన్నటువంటి పలు అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఎంఓయూలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా కేంద్ర కేబినెట్లో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.